డేటా సెంటర్ వస్తా ఉంది. గూగుల్ పెడుతున్నారు. ఏ వస్తుంది అమరావతి. మీకు ఒక గట్టిగా అరిస్తే అమరావతిలో వినపడుస్తుంది, అక్కడ అరిస్తే కేకేస్తే మీకు వినపడుస్తుంది. ఔటర్ రింగ్ రోడ్డు వస్తే ఇంకా దగ్గరైపోతుంది మీకు. అలాంటి అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ పెడుతున్నాం. భారతదేశంలో మొదటిసారి ప్రపంచంలో 6-7 దేశాల్లో సమానంగా అమరావతిని పోతుందంటే అది ఈ ప్రభుత్వం ఆలోచించే విధానం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నాను, దీనివల్ల భారతదేశం బాగుపడుతుంది. ఎవరు మంచి చేశారు, ఎవరు మంచి చేస్తున్నారని కూడా మీ విషయాలు మీకు అర్థం కావాలి. ఈరోజు చూస్తే నిన్న నాకు బాధ కూడా కలిగింది. ఢిల్లీకి పోతే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఇంత మంచి కార్యక్రమం, ప్రపంచంలో అన్ని దేశాలు వచ్చాయి. అన్ని దేశాలు వచ్చి వాళ్ళు చేసిన ఆవిష్కరణల్ని మనకు చూపించడం, మనం చేసే మంచి పనులు వాళ్ళు నేర్చుకోవడం, మనం చేసిన పనులన్నీ అభినందించే పరిస్థితికి వచ్చారు. ఐటీలో మనం ముందున్నాం, ఏఐలో ముందుంటున్నాం. ప్రపంచానికి నాలెడ్జ్ ఎకానమీలో నాయకత్వం ఇచ్చే ఏకైక దేశం భారతదేశం అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను. అలాంటి మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడితే కాంగ్రెస్ వాళ్ళైతే బట్టలిప్పేసి తిరుగుతారు. అక్కడ ఏమనాలి నాకైతే అర్థం కాలేదు. చాలా బాధ కలిగింది, ఆవేదన కలిగింది. ప్రపంచంలో 60-70 దేశాలు టెక్నాలజీలో ముందుకు పోతా ఉంటే అలాంటి దాన్ని స్వాగతించాల్సిన వ్యక్తులు, మన యువత ప్రయోజనాలు కాపాడవలసినటువంటి పార్టీలు బాధ్యత లేకుండా అర్ధనగ్నంగా వచ్చి ప్రదర్శన చేశారంటే దీన్ని నేను చాలా తీవ్రంగా ఖండిస్తున్నా, గర్హిస్తున్నా. మంచిది కాదు, ఇది దేశానికి నష్టం అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మీలో కూడా ఒక ఆలోచన రావాలి. మీరు ఆ రోజు నేను చూశాను, నేను పవన్ కళ్యాణ్ గారు అదే మరిగా బీజేపీ కలిసాం. ఆ రోజు మీ అందరికీ ఒక మాట చెప్పాను, మేము ముగ్గురం కలిసింది మా కోసరం కాదు, ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలి, పూర్వ వైభవం తేవాలి, సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు నాంది పలుకుతా ఉంటే నేను ఎన్నో ఎన్నికల్లో పోటీ చేశాం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు ఉన్నప్పటికంటే 94% సీట్లకు గెలిపించారు. పెట్టిన అభ్యర్థుల్లో 94% గెలిచాం. అది నాకు ఎప్పుడూ జ్ఞాపకం ఉంది. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు మనం చూస్తే విధ్వంసమైన ఆర్థిక వ్యవస్థ, ఆంధ్రప్రదేశ్ అంటే అందరూ చీకొట్టే పరిస్థితి. మన వాళ్ళు ఇక్కడ పెట్టిన పరిశ్రమలు మేము ఇక్కడ వద్దు అని వేరే రాష్ట్రాలకు పారిపోయే పరిస్థితి. పెట్టుబడులు పెట్టాలంటే మనుషులు వచ్చేవాళ్ళు కాదు, అప్పులు ఇవ్వాలంటే ఎవరు ఇవ్వకుండా 12.5%, 13% అప్పులు తీసుకొచ్చారు. ఆస్తులు తాకట్టు పెట్టి అప్పులు తీసుకొచ్చారు. మీకు కూడా గుర్తుపెట్టుకోవాలి, ఒక్కోసారి మన కుటుంబం కూడా ఆర్థికంగా దెబ్బతింటే